గత 30 సంవత్సరాలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం మహాజనేత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉద్యమించి మరి 1994లో స్టార్ట్ అయిన మాదిగ దండోర ఉద్యమం 2000 సంవత్సరంలోనే ఫలితం సాధించడం జరిగింది. 2000 సంవత్సరం నుండి 2004 వరకు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలైనప్పుడు కేవలం 5 సంవత్సరాల్లోనే 22,000 ఉద్యోగాలు మాదిగ కులాలకు రావడం జరిగింది. మరి స్వాతంత్ర కాలం నుండి కూడా 2000 సంవత్సరం వరకు కేవలం 17,000 ఉద్యోగాలు వస్తే వర్గీకరణ అమలు కాలంలో 22,000 ఉద్యోగాలు మాదిగ కులాలకు రావడం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేని సోదర ఉపకులాల సోదరులు మరి ఎస్సీల్లోని అగ్రభాగంగా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీల పేరుతో అందరికీ దక్కనీయకుండా వాళ్ళే పొందుతున్నటువంటి సోదరులు జీర్ణించుకోలేక సుప్రీంకోర్టులో దాన్ని కేసు వేసి దాన్ని కొట్టివేయించడం జరిగింది. అప్పటి నుండి మరి కృష్ణమాదేవి గారు ఉద్యమాన్ని ఎక్కడ కూడా అలుపెరగకుండా దేశం మొత్తం ఉద్యమాన్ని దండోరాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ నాయకులతోటి అఖిలపక్ష నాయకులతోటి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించి లేఖలు రాయించి పాలకపక్షాల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల మరి 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏదైతే 2004లో 5 జడ్జిమెంట్ కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు మరి 2020లో ఆగస్టులో వర్గీకరణ ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు రిజర్వ్ అయిన అనంతరం మరి ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు 7 జడ్జిమెంట్ ధర్మాసనం మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద ఫిబ్రవరిలో హియరింగ్ని మరి ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, అందులో అన్ని కులాలకు న్యాయం జరుగుతలేదు, వర్గీకరణ చేయాల్సిందే రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఈ విజయం అంతా మాదిగ అమరవీరులకు 30 సంవత్సరాలుగా అల్పేరకుండా పోరాటం చేసిన మందకృష్ణమాదిగ గారిదే. కానీ మేమందరం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల పక్షాన మేమందరం తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణ ఫలితాలు అందరు విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పొంది మరి వర్గీకరణ ఫలితాలు అనుభవించాలని, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు మేమంతా సిద్ధమవుతామని కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ముందు నడుస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.